Now, in today's session, we learn about creating a project proposal, research proposal. Okay, so the main components of research proposal will be like we give title. Title is very important one. Already I allocated you different. Also, we speak about problem definition. We speak about problem definition. Then we speak about proposal solution. Okay, so when we have some problem, you're supposed to identify how it can be resolved. So the kitchen title it will be containing both the things like what is the problem and what is solution. For example, you take AI and AI can improve performance of autonomous cars. So maybe like you can say driverless cars, okay, to make it understandable. Driverless cars. Yeah. Okay, so you take this one. So ఇక్కడ problem ఏంటి అంటే like driverless cars అనే దానికి it is supposed to identify the objects. So ఒక vehicle తీసుకున్నాం, ఒక car తీసుకున్నాం అనుకోండి, when we are driving, when we come across like some kind of objects ఏమైనా మనకి మనం డ్రైవింగ్ చేసే రూట్ లో అడ్డొచ్చిన and we are supposed to divider endings, road endings ఏమున్నాయి అవన్నీ we cross check and we drive it, right? సో డ్రైవర్ ఉన్నప్పుడు ఏంటి అంటే హీ విల్ క్రాస్ చెక్ ఎవ్రీథింగ్, డివైడర్ ఇట్ ఉంది, రోడ్ ఎండ్ ఇక్కడ ఉంది, అండ్ పీపుల్ ఆర్ కార్స్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ దట్ కమ్ అక్రాస్ ద రోడ్. సో వాటన్నిటిని ఐడెంటిఫై చేసుకొని హ్యూమన్ లైక్ డ్రైవర్ కెన్ డ్రైవ్ ద కార్. ఓకే, సో అటువంటి సిచ్యువేషన్ లో ఈవెన్ బీయింగ్ హ్యూమన్ అడ్వాంటేజ్ అంటాం అనమాట. అప్లికేషన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డివైజెస్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ద కైండ్ ఆఫ్ కోడ్ వి రైట్, ద కైండ్ ఆఫ్ అప్లికేషన్ వి క్రియేట్, దానిలో మనం ఇచ్చిన రూల్స్ ప్రకారం they respond. Being human advantage ఏంటి అంటే say for example what ఎటువంటి సిచ్యువేషన్ కైనా కూడా he can respond immediately, spontaneous గా he will get some ideas and he can respond. దాన్ని మనం being human advantage అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏంటి అంటే we create a data set of objects that might come across while a person is driving on road. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి షో ఓన్లీ కార్ సింబల్స్ ని బేస్ చేసుకొని ట్రైన్ చేసాం అనుకోండి, అంటే ఎర్ర కారు, నల్ల కారు, తెల్ల కారు, సమ్ ఆడి కార్, ఆ కార్, ఈ కార్, సమ్ టైప్ ఆఫ్ కార్స్ దట్ మైట్ బి మూవింగ్ ఆన్ ద రోడ్, వాటిని బేస్ చేసుకొని ఓన్లీ కార్స్ ని ఐడెంటిఫై చేసే సిస్టమ్ ని మీరు డిజైన్ చేశారనుకోండి. ఇప్పుడు మన డ్రైవర్లెస్ కార్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ కార్ ఈస్ మూవింగ్, ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కార్ ఆర్ బ్యాక్ ఆఫ్ యువర్ కార్, sides like right side, left side of your car. Ila it will be evaluating. So a car నుంచి ఉన్న distance దీన్ని బేస్ చేసుకొని ఆ car it can increase, reduce speed, increase speed, or it can apply brakes, or it can take turns. ఇలా మనం రూల్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఆ కార్ ని మనం ట్రైన్ చేసింది ఓన్లీ యూజింగ్ కార్స్. అది ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ట్రైన్ చేశాం కాబట్టి అటువంటి కాన్సెప్ట్స్ ని మనం మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొండనో రాయో ఏదో అడ్డొచ్చింది అనుకోండి, ఇన్ కేస్ పీపుల్ అడ్డొచ్చారు అనుకోండి, ఆర్ ఎ బులక్ కార్ట్ అట్లాంటి అడ్డొచ్చింది అనుకోండి, సో ఇట్ కాంట్ డిటెక్ట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ట్రైన్డ్ ఫర్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ లో ఏంటి అంటే వీ టేక్ ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అండ్ ట్రైన్ ద డాక్ అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ ని ఇటువంటి వస్తువులు, ఈ వస్తువులు మాత్రమే నువ్వు డిటెక్ట్ చేయాలి అన్నట్టు దాన్ని ట్రైన్ చేస్తాం. Okay, so when you train your data for specific type of objects, and if you make it identify particular objects, then దాన్ని మనము మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం అప్లికేషన్ అంటాం. సో అదే మనము ఇఫ్ యూ టేక్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేసేలాగా మనం ట్రైన్ చేసాం అనుకోండి, ది కాల్ ఇట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే డ్రైవర్లెస్ కార్స్, when we use machine learning or when we limit our scope of objects that come across a road or like within the locality where the car moves, appudu it is difficult for it to identify new objects. A new objects ni identify cheyalenappudu it will be car maybe like it might create some kind of problems, maybe failure అయిపోవచ్చు, మోడల్ యాక్సిడెంట్స్ జరగవచ్చు డ్రైవర్లెస్ కార్స్.
ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డ్రైవర్లెస్ కార్స్ ని మనం ప్రాపర్ గా ట్రైన్ చేయాలి. దాని మీద ఒక సెన్సర్ కెమెరా ఉంటుంది. ఆ సెన్సర్ కెమెరా ఇట్ కంటిన్యూస్లీ సెన్సెస్ 360 degrees లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వేర్ ఐఎమ్ లొకేటింగ్ నౌ అని. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్, వాట్ హ్యాపన్స్, ఇట్ మైట్ big like it might get into accidents. Okay, so then avoid cheyadaniki what we are trying to do, so we want to increase the use of different types of objects, and it is possible at a multiple classified data at 0 or 1 times or 3 or 4 times, multiple times. ఇప్పుడు n type of objects ని మనం ఇంక్లూడ్ చేయాలంటే you are supposed to use artificial intelligence. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డ్రైవర్లెస్ కార్స్ కొన్నిటి మీద కొన్ని ఫ్యాక్టర్స్ ని, కొన్ని ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తే ఇట్ విల్ బి డిఫికల్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకొని ఎవాల్యుయేట్ చేస్తే ఇట్ కెన్ ప్రొవైడ్ బెటర్ రిజల్ట్స్ ఫర్ సెన్సింగ్ డేటా. ఓకే, సో దిస్ ఇస్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, సో మనకి వెన్ వీ హ్యావ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, కార్స్ కి యాక్సిడెంట్ అవ్వచ్చు, అటానమస్ కార్స్ కి, సో అవి ఎఫిషియెంట్ గా పనిచేయడానికి బెటర్ సొల్యూషన్స్ కావాలి అనేది మనకి రీసెర్చ్ ప్రాబ్లం అవుతుంది. సొల్యూషన్ ఏంటి, అప్లికేషన్ ఆఫ్ ఏఐ కెన్ రిజాల్వ్ ఇట్, బికాస్ అప్లికేషన్ ఏఐ ఏం చేస్తుంది, ద అల్గోరిథమ్స్, ద మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ దట్ వి యూజ్ వైల్ అప్లయింగ్ ఏఐ will have ability to classify more than 2 or 3 types of objects. So AI will be providing better results when applied on driverless cars. So ila ante whenever we get a title, first part or second part lo you will be having a problem definition, and the second part lo vachesi another part lo vachesi there will be a solution. For example, if you take big data strategy for evaluating financial frauds, so financial frauds anedi problem, so we start writing literature review related to financial frauds. Problem definition I explain chestam. So there are health organizations untai, avi people ki lot of services provide chestu untundi. So if a person subscribe to a particular health insurance, he can, or like particular bank, either what is like some kind of financial services they can get from bank. Okay, so kapothe we recent times lo chusnam enti ante most of the times identity theft out and for various reasons different types of frauds are happening on banks. Okay, so danni overcome cheyakapothe, so the customer might lose credibility on the bank might lose credibility in front of customers, and trustworthiness poindi ante customer retention will be a problem for the organization. So this becomes problem. So what is the problem there? The organizations, the banking sector or financial sector organizations want to get a solution to detect frauds, and when they can detect the frauds or predict the frauds, they can avoid happening of that particular fraud. Okay, so ఇటువంటి solutions ni organizations expect చేస్తున్నాయి. దాన్ని మనం problem definition లో explain చేస్తాం. We give a nice explanation about the industry and how they are experiencing difficulties because of frauds, and how they are able to how what kind of solutions they are expecting. This becomes a problem definition. ఇప్పుడు ప్రపోజ్డ్ సొల్యూషన్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బిగ్ డేటా స్ట్రాటజీ గురించి చెప్పాం కాబట్టి. ఇందాక ఎగ్జాంపుల్ we explained about artificial intelligence and how it can resolve the problem that is experienced by the driverless cars. Now ఈ కాన్సెప్ట్స్ లో వచ్చేసరికి బిగ్ డేటా how it can resolve the problem అనేది we evaluate. Okay, so ఇక్కడ ఏంటంటే బిగ్ డేటాని మనం which can collect a large volume of data, which can collect organizational data and market data. ఈ రెండు డేటాని when it used to predict about a consequence or situation, so it can provide a better prediction about the data అనేది మనం present చేస్తాం. It will be a combination. The solution will be a combination of big data analytics and machine learning or artificial intelligence. Okay, so analytics, data analytics, big data. So రెండింటిని కలిపి మనం బిగ్ డేటా అనలిటిక్స్ అంటున్నాం. ఓకే, సో ఇలా మీకు ఇచ్చిన టైటిల్ లోనే it contains a problem and it contains a solution. The main expectation from you guys is, so I want you people to read about it. So when a title is given, so you are supposed to identify, okay, I am trying to prove that artificial intelligence can improve performance of the driverless cars. So my application solution is AI. AI ఇప్పుడు ఎలా performance increase చేయగలదు driverless cars కి, you are supposed to read about it. If like an efficient strategy to overcome financial frauds. Okay, financial frauds ni manam avoid cheyadam anedi mana main aim of this project. So what are the approaches that we have? So, okay, do I need to select my own approach, or do I need to talk to Badrisa to understand what kind of solution I'm going to implement?
Okay, you can cross check multiple solutions and you can come back to me and you can explain that when compared to big data solution, I have a better solution for that. You can explain me in that way. Okay, so ఇక్కడ ఏంటంటే doing your own research is very important. Okay, just every time మనం ఏంటంటే we depend lot of most of the times we depend on briefings, right? So అలా కాకుండా you can come up with your solution, but if your title contains already it contains a solution అనుకోండి, so better you start working on the same concept. Okay, so this is all about title, problem definition and proposed solution. Now we will be writing about aim and objectives of our research. So we like see Mali, we worked on 3 or 4 times on same concept, but most of you guys are confused about writing aim and objectives. Okay, so but simple guy e topic is now అనుకోండి, it is very easy to write, but I don't know like why people confuse. See, AI can improve performance of driverless cars and so what will be your aim? The main aim of the project is to evaluate implementation of artificial intelligence and its impact on performance of driverless cars. Very simple, right? You are trying to prove the title itself. Okay, that is your main aim. Okay, so that should be understood by you guys. It will become wrong. So your title speaks about main aim of your project. Okay, as a part of this implementation, what you are going to do, what kind of activities? Project management, if you remember, we wrote about scope definition. So objectives of your work are like small milestones. See, for short-term milestones, long-term milestones. I mean, short-term goals, long-term goals. The long-term goal of your project is to prove that artificial intelligence improves driverless cars. That is your ultimate goal of completing this research work. Now you are supposed to create some kind of short-term activities or short-term goals to complete that project. Short-term goals ఏముంటాయి? First you are supposed to understand the topic, right? So with topic understand avali ante you are supposed to read some kind of literatures related to your research topic. Without reading literature topics, some articles that are related to the given title, it is difficult for you to understand it. So definitely everybody will experience the difficulty if they don't read about the topic. So we need to cross check multiple documents that are related to application of artificial intelligence. So it can be applied in different areas, that's not a problem, but there should be some documents that are very specific and speaking related to artificial intelligence and its implementation on vehicles for various purposes. So we frame a proper document structure. So you need to understand, see, e topic finish cheyalanukoni, you are supposed to understand what is artificial intelligence. So you are supposed to understand what is a driverless car, where this artificial intelligence fits in that driverless car. So if you అర్థం చేసుకోకపోతే you can't write a literature review అన్నమాట. So అలా మనం ఫ్రేమ్ చేసుకున్నాం. First we try to understand what is artificial intelligence, then we try to understand what is a driverless car and where this artificial intelligence or data analytics will fit into it. Next we write about what are the important what are the requirements of a driverless cars, and what is artificial intelligence, what kind of analysis it can perform, how it can benefit driverless cars. We read multiple 360 degrees. So we try to explore the concept of artificial intelligence and its performance, how it is going to improve performance of driverless cars. So ఈ concepts ni manamu evaluate cheyali. Okay, so without evaluating it, it is not possible to complete it. So your first objective will be writing, conducting a literature review to understand the concepts, maybe. So conducting literature review will be your first topic. Next is like application of machine learning algorithm. So you are supposed artificial intelligence related algorithm. So you will be implementing artificial intelligence. So implement cheyapothe you can't test the concept. So test concept ni test cheyalante you are supposed to conduct an artificial intelligence model create chesi you are supposed to apply it on driverless cars. Okay, some kind of data set మీద మనం అప్లై చేయాల్సి వస్తుంది. సో మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ డిజైన్ చేయడం అనేది నెక్స్ట్ ఆబ్జెక్టివ్. సో దానికి సంబంధించిన డీటెయిలింగ్ మనం చదువుకోవాలి. సో మేబీ ఫస్ట్ వి డిజైన్ ఇట్. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ గా మనం తీసుకెళ్ళి అప్లై చేయకుండా వి డిజైన్ ఇట్, వి ప్లాన్ ఇట్, హౌ టు ఇంప్లిమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో
నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ప్లానింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఫర్ డ్రైవర్లెస్ కార్స్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఫర్ డ్రైవర్లెస్ కార్. అంటే మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలా మనకి స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్. సో మనం వర్క్ చేసేటప్పుడు కూడా we do it in the same way. We try to read about the concept, we try to understand it, then we try to create some kind of system designs by using which we will be implementing artificial intelligence for driverless cars. ఓకే, అది ప్లాన్ చేసుకున్న తర్వాత అంటే డిజైన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత by using those designs we apply a artificial intelligence model for the target, that is driverless cars. సో మనం ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత we will be testing for the performance. ఇప్పుడు మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు we test the performance of the model. Performance of the model అంటే ఏంటి? Again, while reading about the artificial intelligence models and its implementation, you will come across various concepts like how you are going to test that model. Maybe we speak about accuracy. అంటే ఆబ్జెక్ట్స్ ఒక 100 ఆబ్జెక్ట్స్ మన ముందుకు వచ్చాయనుకోండి, డ్రైవర్లెస్ కార్ ముందుకి, ఇట్ ఈస్ సపోజ్ టు డిటెక్ట్ అట్లీస్ట్ 90% ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. అప్పుడు అది 90% యాక్యురసీ ఉన్నట్టు. యాక్చువల్గా 99.999% ఉండాలి. సో ఖచ్చితంగా అన్నిటిని డిటెక్ట్ చేయాలి. డిటెక్ట్ చేస్తేనే వీ విల్ బి డిప్లాయింగ్ ఇట్, బికాస్ అదర్వైజ్ ఇట్ మైట్ క్రియేట్ లైఫ్ లాస్, రైట్? సో హై రేట్ ఉంటేనే, హై ప్రిడిక్టబిలిటీ ఉంటేనే వీ విల్ బి అప్లయింగ్ ఇట్. సో అంటే యాక్యురసీ గురించి మాట్లాడతాం. కన్వల్యూషనల్ మ్యాట్రిక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో వైల్ రీడింగ్ అబౌట్ ఇట్ విల్ కమ్ అక్రాస్. ఓకే, సో ఇంట్రొడక్షన్ అంత అవసరం లేదు ఇలా. అంటే సో వీటన్నిటిని బేస్ చేసుకొని వి స్పీక్ అబౌట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్ మోడల్. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్ మోడల్ గురించి మనం డిస్కస్ చేయాలి. కాబట్టి డిస్కస్ చేయకుండా యూ కాంట్ అడాప్ట్ దట్ పర్టికులర్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. ఓకే, సో మన నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏముంటుంది, ఎవాల్యుయేటింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ artificial intelligence model that is applied on the given research area. Okay, so these are 4 or 5 steps. ఆ 5 steps ని బేస్ చేసుకొని మీ రీసెర్చ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ రీసెర్చ్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవర్లెస్ కార్స్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తుందా లేదా, దట్ ఈస్ యువర్ టాస్క్, మెయిన్ ప్రాజెక్ట్. సో నౌ ఇఫ్ యూ సీ ఇట్, సో అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్న తర్వాత యూ విల్ బి డిజైనింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. Then you will be applying that artificial intelligence model. Then you will be testing that artificial intelligence model for performance. If its performance is good, we will be adopting it. Okay, so 4 sections are, these 4 areas constitutes your project. Okay, so ila neat, you are supposed to write it in this way. Okay, so your aim and objectives are supposed to be written the way I explained it. So ఈ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత యూ రైట్ రీసెర్చ్ క్వశ్చన్స్, మేబీ రీసెర్చ్ క్వశ్చన్స్. సో సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ క్వశ్చన్స్ యూ ఆర్ సపోజ్ టు రైట్. సో రీసెర్చ్ క్వశ్చన్స్ లో ఏమేమి ఉంటాయి మనకి? సో ఈ విల్ బి టెస్టింగ్, మనం ఏం చేస్తాం, డ్రైవర్లెస్ కార్స్ లో డేటా అనలిటిక్స్ మోడల్. సో డస్ డ్రైవర్లెస్ కార్స్ రిక్వైర్ డేటా అనలిటిక్స్ మోడల్? ఓకే, సో మనం రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద డ్రైవర్లెస్ కార్స్ అని మనం థియరిటికల్ గా అనలైజ్ చేసి ఉంటాం. సో ఆ అనాలిసిస్ లో ఇట్ మైట్ బి ఎక్స్ప్లెయిన్, లైక్ దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ రిజాల్వ్ ఇట్. డ్రైవర్లెస్ కార్స్ కి డూ దే రిక్వైర్ ఎనీ డేటా అనలిటిక్ మోడల్ ఆర్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, ఇటువంటి వాటికి అవసరం ఉంటుందా అనేది. సో డస్ డ్రైవర్లెస్ కార్స్ రిక్వైర్ డేటా అనలిటిక్ మోడల్ టు ఇంప్రూవ్ ఇట్స్ పర్ఫార్మెన్స్? మేబీ దట్ ఈస్ వన్ క్వశ్చన్ షాయద్. ఓకే, సో performance of driverless cars influences its acceptance, maybe that can be another question. Ante so driverless cars enta effective ga, enta proper ga perform chesthe, it can be accepted by the customers. Ippudu manam financial models తీసుకున్నాం అనుకోండి. See, so what are the important characteristics that defines financial fraud? So manam literature review lo we will be explaining. Okay, so establishing like is the application of maybe artificial intelligence model can evaluate or predict about happening of fraud, maybe like to evaluate relationship between various independent variables and dependent variables of the data set. Ila konni questions you are supposed to create. Okay, so research question will be specifically speaking about what are the concepts that you are read and what are the topics that you are trying to prove. So your ultimate question, your final question will be like you speak about what are the important requirements of driverless cars. Adoka question I find. So does data analytic model
influence the performance of driverless cars? Okay, it can be another question. And the final question, maybe application of AI influences performance of driverless cars. And first one, we try to understand what are the requirements. Requirements low, proper sensing, identifying the object, predicting about the obstacle is very important, and మనం evaluate చేయొచ్చు. ఈ మూడింటిని బేస్ చేసుకొని we speak like understanding about the objects and predicting about the objects is very important. So I రెండు చేయగలిగేది ఏంటి, when we use only data analytics, then only we can do that concept. Okay, we can achieve it. So we decide like మనం ఎట్లాగో డేటా అనలిటిక్స్ అప్లై చేస్తున్నాము కాబట్టి, సో డేటా యాజ్ అ పార్ట్ ఆఫ్ డేటా అనలిటిక్స్ ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏఐ డస్ ఏఐ కెన్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్రైవర్లెస్ కార్స్. So ఈ 3 questions ని బేస్ చేసుకొని you can address your project. In that way we will be preparing research questions. Got it? So research questions అయిపోయిన తర్వాత we work on a small literature review part. So you are supposed to identify some articles that specifically speak about artificial intelligence and its impact on driverless cars, or artificial intelligence and its application on. You are supposed to speak about driverless cars and how it will be, what are the factors that influence its success or efficient performance. ఈ రెండు areas ని మనం డిస్కస్ చేసి we in context with artificial intelligence, driverless cars ki enta helpful avutundi anedi kuda we are supposed to discuss. At least 2 to 3 specific references that are related to the title that is selected, the research area that is selected should be explained. Got it? So literature review, maybe it constitutes around 300 to 400 words, but it should properly speak about the concept. Okay, మీరు తీసుకున్న టైటిల్ కి కంక్లూడ్ చేసేలాగా we should write some kind of good literature review. Okay, so literature review అయిపోయిన తర్వాత we speak about, as usually we speak about Gantt chart. So project plan గురించి మనం డిస్కస్ చేస్తాం. We write Gantt chart and Gantt chart like అంటే project control and management the topic, project Gantt chart. So how you planned it, what are the important activities that you do, what we document in Gantt chart. Okay, so Gantt chart అయిపోయిన తర్వాత we speak about legal, ethical and socio-cultural factors. ఈ రీసెర్చ్ టాపిక్ is that going to impact legal elements, legal consequences ఏమైనా ఉంటాయా when we start working on this kind of project? ఉంటాయా ఉండవు అనేది we can evaluate. We should speak specifically about the project and does it going to experience any legal issues అనేది clear గా explain చేయాలి. Next, socio-cultural impact. So socio-cultural factors మీద ఈ టాపిక్, the kind of research you are going to do is going to have any impact or not అనేది evaluate చేయాలి. Next, ethical factors. Research ethics మనం యూస్ చేస్తున్నామా, యూస్ చేయట్లేదా, is it going to impact your research ethics అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ మూడింటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, లీగల్, సోషల్ అండ్ ఎథికల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఈ 4 ఫ్యాక్టర్స్ ని మనం ఈ 3 ఫ్యాక్టర్స్ ని మనం క్లియర్ గా ఎవాల్యుయేట్ చేయాలి. సో దట్ ఈస్ all about your proposal. So it's a basic proposal. So advanced proposals will be in different format, but as of now you try to understand these concepts. Okay, so hardly we need max 800 words about this topic. So definition maybe 100 words. We speak about proposal solution, maximum 100 words. Next, aim and objectives, it accumulates up to I guess 50 words. Then research questions kuda koncham similar to aim ni manam prove cheyadam kabatti, so 3 or 4 questions kabatti it accumulates around 50 words. Literature review 300 words, approximately 300 words. Then project Gantt chart and a good introduction to project Gantt chart and explaining why Gantt chart is required. So what is the role of Gantt chart in managing and controlling the project, that should be explained. So a small paragraph, 100 words. Legal, social, ethical, ఇవి 3 కూడా ఒక 50 words. So that constitutes your research document. Okay, so మీకు ఇచ్చిన టైటిల్ ని బేస్ చేసుకొని try to work on this document, finish your proposal and send it to me. See, మనం whatever we write దానికి రిఫరెన్సింగ్ ఇవ్వటం very important. So మీరు రిఫరెన్సింగ్ స్టాండర్డ్స్ like I guess from last 3 or 4 days
చాలా మటుకి లిటరేచర్ రివ్యూ సెషన్ తర్వాత ఐ కెన్ సీ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ వర్క్స్. ఓకే, సో అవి అలాగే కంటిన్యూ చేయండి. అండ్ ప్రాపర్లీ డాక్యుమెంట్ చేయండి. అంటే స్ట్రక్చర్లో నెంబరింగ్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ వన్, టైటిల్ కి వాటికి నెంబరింగ్ అక్కర్లేదు. వి జస్ట్ గివ్ ఇన్ ఫర్ ఫ్రంట్ పేజ్ వి గివ్ టైటిల్, next page onwards we give some kind of introduction to the research topic, then we speak about problem definition, proposed solution, aim, objectives, research questions in that. So proper ga format cheyadam. So if you give ivanni kuda main headings anukondi, so ivi 3 concepts, maybe feasibility study, yes, study. So mana project ఎంత వరకు feasible అనేది ఇవి మోడ్ చెప్తాయి అనుకోండి. So I'm not sure, I didn't share this document, I will share it now. So these 3 sections comes under feasibility study. Gantt chart is project management, literature review is a separate section. So with annitiki H1, 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 ivanni H1. These are H2s, or like you can give subheadings. Normal ga bold chesi raseseyochu. So this should be main title. Page అయిపోయిన తర్వాత we start it on the next page. Mark all these concepts H1. The proper formatting, and you can give numbers to these things. One, second, the first introduction. So small introduction about the topic and what is planned in this project. So give 1, 2, 3. Ila numbering each call. This will become 3.1, 3.2, 3.3. So proper numbering. Nakante chala matiki 1 or 2 people who are writing the content, వాళ్ళు proper గా నెంబర్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే it is very confusing. So which part, which section ki, whatever the content they wrote, అదే section ki సంబంధించింది అనేది unable to understand. So give proper numbering and write proper content. I guess this is very clear and properly documented structure. So మీరు ఇప్పుడు కరెక్ట్గా ఫార్మాట్ చేసుకొని ఇవ్వండి. సో సింపుల్ థింగ్ ఇస్ లైక్ యూ ఆర్ సపోజ్ టు ఫార్మాట్ యువర్ డాక్యుమెంట్ వైల్ సెండింగ్ ఇట్. యూ ఆర్ సపోజ్ టు రివ్యూ ఫర్ గ్రామర్. సో నేను నా కాడికి వచ్చిన తర్వాత ఐఎమ్ క్రాస్ చెకింగ్. వెన్ ఐఎమ్ క్రాస్ చెకింగ్ ఇట్ ఈస్ లైక్ ఐ సీ లాట్ ఆఫ్ గ్రామర్ ఇష్యూస్ అండ్ కాంటెక్స్ట్. లైక్ సి ఖచ్చితంగా ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉండకూడదు, ఇట్ షుడ్ బి యూకే. సో యూకే ఉండాలి ఎప్పుడు కూడా. అండ్ ఇవన్నీ కూడా రివ్యూ చేసి ఉండాలి. So if you use Grammarly lo kuda you try to set for UK standards. Okay, so that is very important because manaki UK ki US ki konni words ki spellings difference vaste manam address cheyali, lekapothe avi gross errors ayipothayi. So proper ga format cheyandi, research your topic, proper ga format cheyandi, submit it. Avi 2 o'clock atla submit chesaseyanడి. Okay, before lunch. I need approximately 800 to 1000 words on this document. Okay, that is all about writing a research proposal. I hope you guys understood. So give your best. Any questions? Sir, I don't have Gantt chart. Sir, I don't have Gantt chart applications. So no problem. You can create it in Excel sheet. Okay. So Excel sheet lo you can create your task name. You can download it actually, like Miku system. I will do one thing, like Sai is not available today. Maybe if this week if he is available, I will send him to give you our system. Okay, office system ni share cheyamani cheptanu meeku. Otherwise you can download it. Project management అంటే 2013 ఇవన్నీ కూడా ఏమైనా అంటే డిజిటల్ వర్షన్స్ అయిపోయాయి. ఇట్ బికమింగ్ డిఫికల్ట్. ఓకే, వి పర్చేజ్ 2007 వర్షన్ యాక్చువల్గా మైక్రోమస్ ప్రాజెక్ట్. దాని కీస్ అవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీ కెన్ యూజ్ ఇట్. ఇట్ ఈస్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ అన్నమాట. అది ప్రాబ్లం అయిపోయింది మనకి. ఓకే, సో నేను షేర్ చేస్తాను మీకు. ఓకే, ఐ విల్ ఆస్క్ హిమ్ టు సెండ్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ యూజ్ ఎక్సెల్ షీట్. సి ప్రాపర్గా అంటే జస్ట్ సర్చ్ ఏ వీడియో లైక్ క్రియేటింగ్ ఎ గ్యాన్ చార్ట్ ఆన్ ఎక్సెల్. ఒక వీడియో చూడండి, యూ కెన్ రీడ్ అబౌట్ ఇట్ అండ్ you can watch it and you can create a nice Gantt chart using Excel. Okay. Okay, sir. Okay, sir. That is it. Any like topic is clear, right, Nikita? Yes, sir. Okay. Yes, Any sir. questions? Vaishnavi, Akila, Rani? Sir, నాది కూడా own system కదా sir, project management లేదు sir. Very easy here. Like see,
ఎక్సెల్ షీట్ లో ఇంకా త్వరగా రాసేసి పెద్ద యాక్టివిటీస్ ఏం చెప్పలేదు కదా మనం, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ లెంగ్తీ ప్రాజెక్ట్ రైట్. సో ఒక చిన్న వీడియో చూడండి, లైక్ హౌ టు క్రియేట్ what we call Gantt chart in Microsoft Excel. So then what I do is like na kada undi MS 2007 project and I will share it on Google Drive. మీరు ఎందుకు ఇంకా మళ్ళీ వేరే సిస్టమ్ అవన్నీ, సో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోండి. Okay, it is very important because while writing different topics or while documenting what kind of activities we have done, Gantt chart is very important. Okay, so any questions related to topic is clear? Yes, sir. Topic clear unda andi? Yes, sir. Yeah, చెప్పండి. Any questions? If you have any questions, please ask. Then like while working on the topic also, if you come across any questions, please contact me. Okay, so I guess you have all details of mine, right? You got my number, got chat, new see కొంచెం responsive ఉండండి, that is what I expect. Okay, so sometimes responsive and people, it will be very difficult for me. So because see, we will be handling multiple people, right? So ఎవరైనా రెస్పాన్స్ అవ్వకపోతే on the time, it will be difficult for me to contact again. ఏమని చెప్పాలనుకునే మర్చిపోవచ్చు. సో కొంచెం అవైలబుల్ ఉండండి, అండ్ ఇఫ్ సిస్టమ్ కి దూరం ఉన్నా కూడా మొబైల్ కన్నా అవైలబుల్ ఉండండి. ఓకే, సో కంటిన్యూస్ గా వర్క్ చేయండి అండ్ లెర్న్ సమ్ గుడ్ థింగ్స్, రైట్? సో రీసెర్చ్ టూల్స్ చాలా నేర్పించాల్సింది, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం మనం. సో ప్లీజ్ బి అవైలబుల్ అండ్